గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ అడ్వకేట్ నాగరాజన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనము బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత నుంచి సెక్షన్ 22 మరియు 23 గురించి తెలియపరుచుకున్నాం. ఇంతకు సెక్షన్ 22 ఏం తెలియపరుస్తుందంటే హైకోర్టు సెషన్ జడ్జిలో విధించదగు శిక్షను ఏమిటి అనే దాని గురించి తెలియపరుస్తుంది. అయితే హైకోర్టు శాసనం ఏర్పాటు చేసినటువంటి ఎలాంటి శిక్షణ విధించడానికి అర్హత ఉంటుంది. అది హైకోర్టుకు ఉన్నటువంటి అర్హత. సెషన్ జడ్జి, అదనపు సెషన్ జడ్జి వీరికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష లాంటి శిక్షలు విధించడానికి అర్హత ఉంటుంది. అయితే మరణ శిక్షను విధించేసరికి హైకోర్టు చేత ఖచ్చితంగా ఆమోదం పొంది ఉండాలి. అలా అయితేనే మరణ శిక్షను విధించడానికి సెషన్ జడ్జికి, అదనపు సెషన్ జడ్జికి అర్హత అనేది వస్తుంది. అది సెక్షన్ 22 మనకు తెలియపరుస్తుంది. సెక్షన్ 23 ఏం తెలియపరుస్తుందంటే మెజిస్ట్రేటు విధించబడినటువంటి శిక్షలు ఏమిటి. ఫస్ట్ మెజిస్ట్రేటు, సెకండ్ మెజిస్ట్రేట్. ఫస్ట్ మెజిస్ట్రేటు ఏమి శిక్షలను విధిస్తుంది అంటే ఫస్ట్ మెజిస్ట్రేట్ వచ్చేసి 3 సంవత్సరాల వరకు జైలు శిక్షను విధించవచ్చు. అదేవిధంగా 50,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. 2 కలిపి విధించవచ్చు. వాటితో పాటు కమ్యూనిటీ సేవను కూడా చేయమని శిక్షను విధించవచ్చు. ఇవన్నీ కలిపి విధించవచ్చు, సపరేట్గా విధించవచ్చు. అది మొదటి ఫస్ట్ మెజిస్ట్రేట్కు ఉన్నటువంటి అర్హత. సెకండ్ మెజిస్ట్రేట్కు ఏం అర్హత కలిగి ఉంటుంది. సెకండ్ మెజిస్ట్రేట్కి వచ్చేసరికి సంవత్సరం వరకు శిక్షను విధించేటువంటి అర్హత ఉంటుంది, లేదా 10,000 రూపాయల వరకు శిక్షను జరిమానా విధించడానికి అర్హత ఉంటుంది. 2 కలిపి కూడా విధించవచ్చు. వాటితో పాటు కమ్యూనిటీని సేవను కూడా విధించడానికి సెకండ్ మెజిస్ట్రేట్కు అర్హత కలిగి ఉంటుందని చెప్పేసి మనకు సెక్షన్ 23 తెలియపరుస్తుంది. అది ఖచ్చితంగా. ఎందుకంటే మనకు ఎన్ని కోర్టులు ఉంటాయి, ఏ కోర్టు ఎంతవరకు శిక్షను విధిస్తుంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది మనకు సెక్షన్ 22, 23 తెలియపరుస్తుంది. హైకోర్టు అన్నిటికీ అర్హత కలిగి ఉంటుంది. తర్వాత వచ్చేసి సెషన్ జడ్జిలు ఎలాంటి అర్హత కలిగి ఉంటారు, ఫస్ట్ మెజిస్ట్రేట్ ఎలాంటి అర్హత, సెకండ్ మెజిస్ట్రేట్ ఎలాంటి అర్హత కలిగి ఉంటారని చెప్పేసి మనము ఈరోజు వీడియోలో తెలియపరుస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్.